ఏమైంది? ఓ కట్టమంటావా? ఎప్పుడు దొరుకుతుంది? ఇప్పుడే కట్టేస్తాను. పిన్నే నమ్మవా? జో ఆటలాడకు. ఏంటి నువ్వేగా కట్టమన్నావు? వద్దు. అరే ఎంత జో? ఇప్పుడే కట్టమని కడుతుంటే భయపడతావేంటి? పెట్టుకో, అది పెట్టుకో, నా మెడలో కట్టు. ఏంటి నన్ను భయపెడుతున్నావా? లేదు జో, మనకి పెళ్ళవుతుంది నాకు నమ్మకం ఉంది. కానీ మరి ఇంకేంటి? లేదు లేదు జో, నాకు కట్టే. ఊరుకో సూచి. జో లేదు జో, మెడ దక్క తీసుకొచ్చావు కదా, ఇప్పుడు ఈ మూమెంట్ మిస్ చేస్తే లైఫ్ లాంగ్ బాధపడతాను. ప్లీజ్ కట్టు, ప్లీజ్. జో ఎగ్జామ్ ఎలా రాసావు? నిజంగానే బాగా రాసావా? బాగానే రాశాను బావా. ఇదేరా మనకి చివరి రోజు. మళ్ళీ మనం ఎప్పుడు కలవబోతున్నాం? రేపు కలుస్తున్నాం కదరా. అవును కదా. నైట్ పార్టీ ఇస్తాను రా. వీడేంటి దిగులుగా మాట్లాడడం లేదు? చివరిసారిగా నన్ను ఉపేక్షించుకుంటావా? వెళ్ళాలా? నేను వస్తాను రా. పోరా. నీ లవర్ గ్రీటింగ్ కార్డ్తో వెయిట్ చేస్తుంది. చాలా కోపంగా ఉన్నట్టుంది. వెళ్ళి మాట్లాడే. ఓకే రే, టికెట్ బుక్ చేసావా? చేస్తాను లేరా. పిన్ని తీసుకెళ్ళి టికెట్స్ మందు కొనిస్తాను లేరా. కాదు అంటే వాళ్ళు లాస్ట్ డే అని. సుచి సుచి మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు. సరే సరే సుచి, ఇటు చూడు. వెళ్ళు, మీ ఇంట్లో నిన్ను ఎంఏ చదవమంటున్నారుగా, చదువు. నేను చదువుతాను. 2 ఏళ్ళు టైం ఉంది. ఆ తర్వాత నేనే వచ్చి నిన్ను తీసుకెళ్తాను. నా వల్ల అసలు కావట్లేదు, నన్ను ఇప్పుడే తీసుకెళ్ళిపో. వెళ్ళు. నేను నిన్ను చాలా మిస్ చేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిస్ అవ్వను.
ఈ 4 ఏళ్ళు అరియర్లు పెట్టకుండా చదువుకున్నాం. ఎవరికీ దొరకకుండా ఊరంతా తిరిగాం. వెగటేసేంతగా ప్రేమించుకున్నాం. విడివిడిగా గడిపిన ఈ 1.5 సంవత్సరంలో మేము చాలా మిస్ అయ్యాం. కానీ అంతకన్నా ఎక్కువగా గొడవ పడ్డం మొదలుపెట్టాం. దూరంగా ఉంటూ లవ్ చేసుకుంటున్నప్పుడు వచ్చే గొడవలకి కారణం ఆ దూరం మాత్రమే. డిస్టెన్స్ మేక్స్ డిఫరెన్స్. ఒకసారి కట్ చేస్తే నేను బిజీగా ఉన్నానని నీకు తెలీదా? 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను. 4 రోజులు బిజీగానే ఉన్నావా? 10 సార్లు కాల్ చేశాను, నువ్వు తీయవా? ఏంటి, నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నువ్వు బిజీగా ఉన్నానని చెప్పినప్పుడు నేను అర్థం చేసుకున్నా కదా, అలాగే నేను బిజీగా ఉన్నానని చెప్పినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. ఏంటి ఫస్ట్ రింగ్ లోనే తీసేసావు? నేను నిన్ను అంత టార్చర్ చేస్తున్నానా జో? అవునే, నువ్వు చేసేది టార్చరే. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ జో చేస్తావా? జో జో మాది జో, కనీసం ఒక్కసారి నేను చెప్పేది వినవే. నా వల్ల కావట్లేదు. నాకు నిన్ను చూడాలనుంది, ఒకే ఒక్కసారి. ఇట్స్ ఓవర్ జో. ఆగు, ఆగు, నన్ను చెప్పని. నేను చెప్పేది విను, నేను చెప్పేది విను, ప్లీజ్. నేను చెప్పేది విను, నేను చెప్పేది విను. మనం విడిపోదాం. నీకు బాగా పొగరెక్కింది. ఏం మాట్లాడుతున్నావురా? అంటే అది ఏదో కోపంలో. కోపంలో ఏమైనా మాట్లాడతావా? సారీ మా. సారీయా? సారీ నా దగ్గర అడగొద్దు, ఆ అమ్మాయి దగ్గర అడుగు. Getting a busy tone on this number. దీంతో అంతేనే, దీంతో లాస్ట్ గా చూడపోతున్నాను. ఆఖరిసారి కలుస్తావా? నీ మధ్య ఏంట్రా ఈగో? వాడికి నేను అవసరం లేదు. జో, లవ్ ఉన్న చోట ఈగో ఉండకూడదు. ఈగో ఉంటే అక్కడ లవ్ అనేది ఉండదు. ఇది ఈగో కాదురా, కోపం. అసలు తను నేను చెప్పేది వినడానికి కూడా రెడీగా లేదు. అంతేరా, తను మారిపోయింది. వాడు మారిపోయాడు. ഞാൻ കരഞ്ഞിട്ടൊന്നുമില്ല. మాట్లాడితే విడిపోదామంటావు. అసలు నేను లేకుండా బతకగలవా? నేను విడిపోదామంటే నువ్వు కూడా సరేనే కదా చెప్పావు. అప్పుడేదో అలా చెప్పాను. నిన్ను చూడగానే నా మనసు మారిపోయింది. నేను కూడానే కోపంలోనే వచ్చాను, కానీ నిన్ను చూసిన నిమిషమే అన్నిపోయింది. నిజానికి మనం ఇంతే శుచి. నేను అంతే, కానీ నువ్వు? అర్థం కాలేదు. నేనే నీ వెనకాల చుట్టి చుట్టి వస్తున్నాను కదా, కానీ నువ్వు ముందులాగా మాట్లాడేది కూడా లేదు. మాట్లాడేం చేస్తాం చెప్పు? చెప్పు, మాట్లాడేం చేస్తాం? మాట్లాడిందే మళ్ళీ మళ్ళీ మాట్లాడి గొడవ పడుతూ ఉంటాం. ఇప్పుడు ఎందుకో కోపపడుతున్నావు? లేదు, నేను కోపడట్లేదు. సరే, ఓపెన్గా ఓ విషయం అడుగుతాను. ఎలాంటి విషయాల్లో మనకి గొడవలు వస్తున్నాయి?
లాస్ట్గా ఎందుకు గొడవ జరిగిందో చెప్పు. పుట్టబోయే బిడ్డకి ఎక్కడ గుండు కొట్టించాలని మా ఊర్లో కొట్టిద్దాం నేను, మీ ఊర్లోనే కొట్టించాలని నువ్వు. దీనికి 2 రోజులు గొడవ పడ్డాం. ఇంకా పుట్టిన బిడ్డ కోసం అంత పెద్ద గొడవ అవసరమా? 2 రోజులు పిచ్చోళ్ళ గొడవ పడ్డాం. అవునరా, నాకు పిచ్చే. మన గురించి ఆలోచించి నువ్వే నా లోకం అని చుట్టి చుట్టి వస్తున్నాను కదా, నాకు పిచ్చే. కరెక్ట్. మాది జో. సుచి, సుచి, ఓ నిమిషం మాట్లాడాలి. రా. ఏంటి ఇప్పుడు నేను ముందులా లేనంటావా? ఇంతకుముందు నువ్వు ఇలా ఉండేదానివా? నేనే మారాను. నువ్వు కాలేజ్ చదువుతున్నప్పుడు నేను ఎప్పుడు పిలిచినా సరే వస్తాను అని చెప్తూ ఉండేదానివి. కానీ ఈ 2 ఏళ్ళు మీ ఇంటికి వెళ్ళిన తర్వాతే, అయ్యో మా నాన్నున్నారు, చెల్లుంది, మా బంధువులు ఏమనుకుంటారు, ఇన్నాళ్ళు నీకు బంధువులు లేరా, ఇప్పుడే హఠాత్తుగా మీ నాన్న బంధువులందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడా? అయినా తప్పంతా మీ నాన్నదే. నువ్వు కందిపోకుండా నేను ఇంట్లోనే కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడి నిన్ను బుజ్జగించి. എന്റെ അച്ഛനെ പറ്റി ഒന്നും പറയണ്ട. മതി ജോ. సుచి, అసహ్యంగా బిహేవ్ చేయకు సుచి. ఏదో నువ్వు మాత్రమే నన్ను లవ్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తున్నావు. నేను నీకోసమే ఇంత దూరం వచ్చాను. చైతి, నాకోసం ఎవరు రానక్కర్లేదు. పో. పొగురు బోతులా మాట్లాడకే. పో, అలాగే వెళ్ళిపో. మళ్ళీ నా లైఫ్ లో రాకు. జో, జో. సారీ. వెళ్ళిపోకు జో. వెళ్ళిపోతే అంతేనేమో అని భయంగా ఉంది. నాకే తెలుసు నేను సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్నానని, కానీ నా సిచ్యువేషన్ అలాగా. ఏడవకు, ఏడవకు. నీకు అర్థమవుతుందా సుచి? మనమిద్దరం ఒకటే, సేమ్ టు సేమ్. అది లవ్ చేయడమైనా సరే, హర్ట్ చేయడమైనా సరే, ఒకరి తర్వాత ఒకరు చేస్తూనే ఉంటాం. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాము. లేదు జో. కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేద్దామా? అర్థం కాలేదు. మన ఇద్దరి మధ్య కొంచెం బ్రీతింగ్ స్పేస్ కావాలి. బ్రీతింగ్ స్పేస్? ఏం చెప్పాలనుకుంటున్నావు? కొన్నాళ్ళు మనమిద్దరం మాట్లాడుకోకుండా ఉంటాం. మాట్లాడకపోతే మర్చిపోతావా? నేను మర్చిపోను. నీకు బ్రీతింగ్ స్పేసే కదా కావాలి, తీసుకో, ధారాళంగా తీసుకో. కొన్నాళ్ళు మేము మాట్లాడుకోకుండా ఉంటే గొడవలు రావనుకున్నాను. కానీ 10 రోజులు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేకపోయాను. అప్పుడు నాకు తను చెప్పిన సమాధానం, నేను మాట్లాడడం మానేశాను. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఏమైంది? ఇదిగో ముందు సుజితో మాట్లాడు. తర్వాత మాట్లాడతాను లేరా. రే 32 మిస్డ్ కాల్స్ ఉన్నాయరా, దయచేసి మాట్లాడరా. చాలా ఓవర్గా చేస్తున్నావురా. హలో, ఏమైంది? ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు? ఇచ్చిన బ్రీతింగ్ స్పేస్ చాలా అని అడిగావు కదా. నాలోనే ఇవ్వడం మీరు వేరు. ఏమైంది హఠాత్తుగా? ఏంటని నీకు తెలీదా? వచ్చి నా నాన్న దగ్గర మాట్లాడు. ఇప్పుడు ఎందుకు కోపడుతున్నావు? నేను కోపడలేదు జో. నువ్వు రాగలవా లేదా చెప్పు. వస్తాను. എനിക്കൊന്ന് പറയാനുണ്ട്. నువ్వు కోపడినంటే చెప్తాను.
రేపు నువ్వుగా రావద్దు. నీ ఈగో, యాటిట్యూడ్, కోపం ఇవన్నీ అక్కడే వదిలేసి నా కోసం మాత్రం వస్తానంటే రా. వస్తాను, నీకోసం వస్తాను.